అర్ధరాత్రి ఎవరో మీ ఇంటి తలుపు కొట్టి మీ పేరు పెట్టి పిలిస్తే మీరు తలుపు తీస్తారా? రామపురం గ్రామంలో మల్లయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజూ గాజుల గంపతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి గాజులు అమ్మి జీవనం సాగించేవాడు. మంచి నాణ్యమైన గాజులు తక్కువ ధరకే ఇస్తుండటంతో చాలామంది అతని దగ్గరే కొనేవారు. మల్లయ్యకు గ్రామదేవతపై ఎంతో భక్తి. ఉదయం వెళ్లే ముందు, సాయంత్రం తిరిగి వచ్చే ముందు అమ్మవారికి నమస్కారం పెట్టడం అతని అలవాటు. ఒక రాత్రి అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడు వినిపించింది. వెళ్లి చూసేసరికి ఎవరూ లేరు. నిద్రలో భ్రమ అనుకుని మళ్లీ పడుకున్నాడు. మరుసటి రోజు కూడా అలాగే గడిచింది. కాని ఆ రాత్రి మళ్లీ తలుపు చప్పుడు. ఈసారి తలుపు తీస్తే ఓ స్త్రీ నిలబడి, నాకు మంచి గాజులు తొడగవా అని అడిగింది. మల్లయ్య ఆశ్చర్యపోయినా గాజులు వేసి డబ్బులు రేపు ఇవ్వమన్నాడు. మరుసటి ఉదయం అమ్మవారి దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టేటప్పుడు నిన్న వేసిన అదే గాజులు అమ్మవారి చేతుల్లో కనిపించాయి. అప్పుడు అతనికి అర్థమైంది, నిన్న వచ్చినది పోలేరమ్మ తల్లి అని. ఆ రోజునుంచి అతని వ్యాపారం మరింత బాగా నడిచింది. ఇలాంటి సంఘటనలు చాలా గ్రామాల్లో వినిపిస్తుంటాయి. మా ఊరిలో కూడా పొలులిమేరలో మా ఊరిని కాపాడే తల్లి పోచమ్మ అమ్మవారు. మీ ఊరిలో గ్రామదేవత పేరు మీకు తెలుసా? చెప్పండి.